హలో నమస్తే అండి. క్యారెట్ పకోడా చేస్తున్నానండి. చాలా బాగుంటుంది కరకరలాడుతూ. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 5 అండి, అల్లం కొద్ది ముక్క అన్నమాట, వెల్లుల్లిపాయలు ఒక 10, కొద్దిగా బియ్యపిండి, శనగపిండి అండి. ముందుగా అల్లం పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా నూరుకోవాలండి. వెల్లుల్లి వేసి ఇలా మిక్సీ పట్టుకున్నానండి కచ్చాపచ్చాగా. ఇప్పుడు గిన్నెలో ఇవన్నీ తీసేస్తున్నాను. ఇది కచ్చాపచ్చాగా నూరుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం అండి. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చి కరివేపాకు అండి. మా గార్డెన్లో కోసుకొచ్చానండి కరివేపాకు, ఫ్రెష్గా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చి బియ్యపిండి అండి, శనగపిండి అండి, టేస్ట్ని బట్టి సాల్ట్ అండి, కొద్దిగా పసుపు అండి. ఇక్కడ పక్కన ఆయిల్ పెట్టాను, కాగిందండి. ఇది ఒక చిన్న గరిటెడు అనమాట. అన్నీ వేసాక ఇలా కలుపుకోవాలండి. దీంట్లో మిరపకారం అవసరం లేదండి, పచ్చిమిర్చి వేసాం కాబట్టి అదే కారంగా ఉంటుందండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు పకోడాలు వేస్తాను. చాలా బాగుంటుందండి, టేస్టీగా. కారం అయితే మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చండి. నేనైతే 5 పచ్చిమిర్చి వేసాను. వేగాయండి, ఇలా ఎర్రగా వేగాలన్నమాట. మళ్ళీ వేస్తున్నాను. కరకరలాడే క్యారెట్ పకోడా అండి. అందరూ ఉల్లిపాయలతో చేస్తారు, నేను క్యారెట్తో చేసాను. చాలా రుచిగా, చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.